మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? వాక్యంతో సహవాసం చేయట్లేదు, చెడ్డవారితో సహవాసం చేస్తున్నాం. ఒక అవినీతి పరులతో సహవాసం చేస్తే నువ్వు కూడా అవినీతి పరుడుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చెడ్డవాడితో దుర్మార్గుడితో సహవాసం చేస్తే నువ్వు కూడా దుర్మార్గుడిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే మంచి వారితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. ఒక అబ్రాహాము గారికి దేవుడు ఒక మాట అన్నాడు, ఇతడు నా స్నేహితుడు అన్నాడండి. అబ్రాహాము గారు ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. ఈరోజు మనం దేవునితో సహవాసం చేసే వారముగా ఉండాలి. మన సహవాసాలు ఏవైనా చెడ్డవిగా ఉన్నాయా అయితే వెంటనే వాటిని మానేయడం మంచిది. ప్రేమను లేని వారు కదా, మంచి వారితో పరిశుద్ధులతో మనం సహవాసము కలిగి ఉండే వారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము పర్ఫెక్ట్గా ఉన్నట్టు, మందకు మాదిరిగా ఉన్నట్టు. ఏ యొక్క పని నాకు దేవుడు అప్పగించినా నేను చేయడానికి సిద్ధం, ఎందుకంటే నాలో ఏ లోపము లేదు అని ధైర్యంగా మనం ప్రకటించే వారముగా ఉండాలి ప్రియులారా.